రైట్. కొన్ని చోట్ల 13 రౌండ్లు, కొన్ని చోట్ల 8 రౌండ్లు, కొన్ని చోట్ల 9 రౌండ్లు, ఇట్లా వేరియస్ స్టేజెస్ లో ఉంది కౌంటింగ్ మనం చూస్తున్నాం. బట్ ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఉన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇప్పటిదాకా వస్తున్న రిజల్ట్స్ ప్రకారం కాంగ్రెస్ 68 చోట్ల లీడ్ లో ఉంది. భారత రాష్ట్ర సమితి BHRS అని పెట్టిన వాళ్ళు BRS 36 చోట్ల లీడ్ లో ఉంది. బీజేపీ 8 చోట్ల, MIM 4 చోట్ల, CPI కూనంనేని సాంబశివరావు 1 చోట లీడ్ లో ఉన్నారు. మనం ఒకసారి జిల్లాల వారీగా మనం ఒకసారి చూద్దాం, నియోజకవర్గాల వారీగా చూద్దాం. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో మొత్తం నియోజకవర్గాలు 7 ఉన్నాయి. పాయల్ శంకర్ భారతీయ జనతా పార్టీ నుంచి పాయల్ శంకర్ కంటెస్ట్ చేసిండ్రు. ఈయన 4372 లీడ్ లో మనకి కనిపిస్తున్నారు. 68 చోట్ల లీడ్ లో ఉంది కాంగ్రెస్. ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉందో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చెన్నూరు నుంచి గడ్డం వివేకానంద్ ఆయన లీడ్ లో ఉన్నారు. ఆయనకి ఇప్పటిదాకా 17 రౌండ్లకి గాను 6 రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం చెప్తున్నాను, దిస్ ఇస్ అథెంటిక్. ఇప్పటిదాకా 13,570 ఓట్ల లీడ్ లో ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఇక బెల్లంపల్లికి వస్తే బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ లీడ్ లో ఉన్నారు, కాంగ్రెస్ లీడర్. ఆయన మార్జిన్ వచ్చి ఇప్పటిదాకా అక్కడ కూడా 6 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 15,818 ఓట్లతో ఆయన లీడ్ లో ఉన్నారు. మంచిర్యాల విషయంకి వస్తే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు లీడ్ లో ఉన్నారు. 13,338. మనం వరుసనే లీడ్లు చూస్తుంటే 10,000 పైగానే మనకి లీడ్ కనిపిస్తోంది. ఇక్కడ 21 రౌండ్ లో కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటిదాకా 5 రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఇక ఖానాపూర్ వెడ్మ బొజ్జు అక్కడ లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు. 7,212 ఓట్ల లీడ్ లో ఆయన ఉన్నారు. అక్కడ 22 రౌండ్లకి గాను 9 రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. వెడ్మ బొజ్జు అక్కడ లీడ్ లో ఉన్నారు. ఎల్లారెడ్డి చూద్దాం, అక్కడ మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు లీడ్ లో ఉన్నారు. 9 రౌండ్లు పూర్తయింది. అక్కడ 6,631 ఓట్ల లీడ్ తో ఉన్నారు. ఇక కామారెడ్డి విషయంకి వస్తే రేవంత్ రెడ్డి అక్కడ లీడ్ లో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ, యాక్చువల్లీ కామారెడ్డి నుంచి నిజామాబాద్ అర్బన్ కి షబ్బీర్ అలీ నియోజకవర్గం మారింది, కంటెస్ట్ చేసే నియోజకవర్గం. అక్కడ నిజామాబాద్ అర్బన్ లో కూడా షబ్బీర్ అలీ లీడ్ లో ఉన్నారు. నిజామాబాద్ రూరల్ కి వస్తే భూపత్ రెడ్డి, రేకులపల్లి భూపత్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. బాల్కొండ సునీల్ కుమార్ ముత్యాల ఆయన లీడ్ లో ఉన్నారు. జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లీడ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లీడ్ లో ఉన్నారు. అలాగే రామగుండం నుంచి మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ లీడ్ లో ఉన్నారు. రామగుండంలో సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశారు. ఆయనకి BRS టికెట్ రాకపోవడంతో బట్ అక్కడ ఏమైనా కాస్త ప్లే చేస్తారేమో రోల్ అని చెప్పి అనుకున్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ అక్కడ లీడ్ లో ఉన్నారు. మంథని దుద్దిల శ్రీధర్ బాబు రిటైన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మంథని నుంచి ఆయనే లీడ్ లో ఉన్నారు. పెద్దపల్లి విషయంకి వస్తే విజయ రమణారావు లీడ్ లో ఉన్నారు. ఇప్పటిదాకా చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం లీడ్ లో కనిపిస్తున్నారు. వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ లీడ్ లో ఉన్నారు. మానకొండూరు నుంచి కవంపల్లి సత్యనారాయణ డాక్టర్ ఆయన లీడ్ లో ఉన్నారు. హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ మాజీ MP వీరు. మనకి తెలుసు పొన్నం ప్రభాకర్ అనగానే తెలంగాణ ఉద్యమంలో పెప్పర్ స్ప్రే బాధితుడిగా మనకి ప్రభాకర్ పరిచితం. ఆయన కరీంనగర్ నుంచి కాకుండా ఈసారి హుస్నాబాద్ నుంచి కంటెస్ట్ చేశారు. అక్కడి నుంచి కూడా లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఇక మెదక్ విషయంకి వస్తే మైనంపల్లి రోహిత్, కేవలం మైనంపల్లి రోహిత్ కి మెదక్ టికెట్ ఇవ్వనందుకు మైనంపల్లి హనుమంతరావు BRS నుంచి బయటకు వచ్చిన పరిస్థితి మనకు తెలుసు. ఆయన BRS నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో ఆయన కంటెస్ట్ చేస్తూ ఆయన కొడుకి కూడా టికెట్ తెచ్చుకున్నారు. మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ లీడ్ లో కనిపిస్తున్నారు. ఇక నారాయణ్ ఖేడ్ విషయంకి వస్తే పటోళ్ల సంజీవ్ రెడ్డి అక్కడ లీడ్ లో ఉన్నారు. ఆందోళన విషయంకి వస్తే దామోదర్ రాజనరసింహ ఎక్స్ డిప్యూటీ సీఎం ఆయన లీడ్ లో కనిపిస్తున్నారు. నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డి లీడ్ లో ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి లీడ్ లో ఉన్నారు. రాజేంద్ర నగర్ నుంచి కస్తూరి నరేందర్ లీడ్ లో ఉన్నారు. పరిగి నుంచి పరిగి రామ్మోహన్ రెడ్డి లీడ్ లో కనిపిస్తున్నారు. వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన కూడా లీడ్ లో ఉన్నారు. తాండూరు నుంచి మనోహర్ రెడ్డి ప్రస్తుతానికి లీడ్ లో ఉన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం లీడ్ లోకి వచ్చి ఉండే మళ్ళీ లీడ్ మారిపోయింది. ఇక జూబ్లీ హిల్స్ అజరుద్దీన్ లీడ్ లో కనిపిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో అజరుద్దీన్ ఓడగొట్టడానికే MIM క్యాండిడేట్ ని పెట్టిందన్న ప్రచారం కూడా మనం చూసాం. బట్ మైనారిటీ ఓట్లన్నీ కూడా ఇప్పటిదాకా ఉన్న సిచ్యుయేషన్ 26 రౌండ్లలో ఇంకా 5 రౌండ్లే పూర్తయింది. యాజ్ ఆఫ్ నో మహమ్మద్ అజరుద్దీన్ ఈజ్ లీడింగ్ ఇన్ జూబ్లీ హిల్స్. ఇక నాంపల్లి విషయంకి వస్తే ఫిరోజ్ ఖాన్ ప్రతిసారి ఓటమి కాదు, ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతా అని చెప్పి ఫిరోజ్ ఖాన్ చాలా కాన్ఫిడెంట్ గా మన టీవీ డిబేట్ లో కూడా చెప్పున్నారు. ఆల్మోస్ట్ ఆయన అన్నట్లే ఆయన దూసుకెళ్తున్నారు, లీడ్ లో కనిపిస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. కొడంగల్ విషయంకి వస్తే PCC చీఫ్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడగొడతామని చెప్పి మంత్రి హరీష్ రావు, KTR
విస్తృతమైన ప్రచారం చేశారు. కొడంగల్కి సబ్జెక్టు కరెక్షన్, అక్కడ కొడంగల్కి ఇన్ఛార్జిగా ఐ థింక్ హరీష్ రావు కూడా ఉన్నట్లున్నారు. బట్ వాళ్ళు చెప్పినవేం వర్కౌట్ కాలేదు. యాజ్ ఆఫ్ నౌ రేవంత్ రెడ్డి కొడంగల్లో లీడ్లో ఉన్న సిచ్యుయేషన్. ఇక నారాయణపేట విషయంకి వస్తే చిట్టెం పర్ణికారెడ్డి లీడ్లో ఉన్నారు. జడ్చర్లకు వస్తే అనిరుద్ రెడ్డి లీడ్లో కనిపిస్తున్నారు. మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి లీడ్లో ఉన్నారు. అచ్చంపేట నుంచి చిక్కుడు వంశీకృష్ణ లీడ్లో ఉన్నారు. కల్వకుర్తి నుంచి నారాయణ రెడ్డి కసిరెడ్డి లీడ్లో ఉన్న పరిస్థితి. షాద్నగర్ నుంచి శంకరయ్య లీడ్లో ఉన్నారు. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు గెలుపుని ఏమైనా ప్రభావితం చేస్తుందా బర్లక అలియా శిరీష అన్న చర్చలు కూడా నడిచాయి. ఆమె ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశారు. ఆమెకు వచ్చిన విపరీతమైన ఫాలోయింగ్ చూసి అలాంటి డౌట్లు వచ్చుండే. బట్ జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి యాజ్ ఆఫ్ నౌ లీడ్లో ఉన్నారు. ఇక దేవరకొండ నుంచి నినవత్ బాలునాయక్ లీడ్లో ఉన్నారు. నాగార్జున సాగర్ నుంచి కుందూరు జైవీర్ రెడ్డి, నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి పోటీ చేయకుండా ఆయన కొడుకు జైవీర్ రెడ్డికి టికెట్ తెచ్చుకున్నారు. నాగార్జున సాగర్లో అక్కడ నోముల భగత్ అండ్ జైవీర్ రెడ్డి చాలా టఫ్, చాలా పోటాపోటీగా అక్కడ ఎలక్షన్ నడుస్తోంది. యాజ్ ఆఫ్ నౌ జైవీర్ రెడ్డి లీడ్లో ఉన్నారు. ఇక మిర్యాలగూడ విషయంకి వస్తే బాతుల లక్ష్మారెడ్డి లీడ్లో కనిపిస్తున్నారు. హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో మాట్లాడుతూ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, అత్యద్భుతమైన మెజారిటీ నేను సాధిస్తాను, నల్గొండ ఎట్లైనా తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ అని చెప్తూనే ఎస్పెషల్లీ హుజూర్ నగర్ అండ్ కోదాడ రెండు చోట్ల కూడా రికార్డు మెజారిటీతో నేను నా భార్య ఇద్దరం గెలవబోతున్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం చెప్పారు. ఆయన చెప్పినట్లే ఇప్పటిదాకా హుజూర్ నగర్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లీడ్లో ఉన్నారు. కోదాడలో సేమ్ ఆయన వైఫ్ పద్మావతి రెడ్డి ఆవిడ కూడా లీడ్లో కనిపిస్తున్నారు. పద్మావతి రెడ్డికి ఒక క్లీన్ ఇమేజ్ కలిసి వస్తుంది అని చెప్పి కూడా అనుకున్నాం. అట్లనే పద్మావతి రెడ్డికి ఇప్పటికైతే లీడ్ ఉంది. ఇక నల్గొండ అనగానే మనకి గుర్తొచ్చేది కోమటిరెడ్డి బ్రదర్స్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉండి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. నల్గొండలో ఆయనకి క్లియర్ లీడ్ కనిపిస్తుంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ జరిగింది. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వెళ్లారు. వెళ్ళిన వెంటనే టికెట్ తెచ్చుకున్నారు. ఈసారి ఖచ్చితంగా గెలుపు నాదే అని చెప్పి అన్నారు. అన్నట్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లీడ్ కనబరుస్తున్నారు. ఇక భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి లీడ్లో ఉన్నారు. నక్రేకల్ వేముల వీరేశం తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అది ఫలించినట్లే కనిపిస్తోంది. యాజ్ ఆఫ్ నో వేముల వీరేశం లీడ్లో ఉన్నారు. ఇక తుంగతుర్తి నుంచి మందుల సామెల్ లీడ్లో కనిపిస్తున్నారు. ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య లీడ్లో కనిపిస్తున్నారు. యశస్విని పాలకుర్తి ఇంకొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం అని చెప్పొచ్చు. పాలకుర్తిలో యశస్విని రెడ్డి జాయింట్ కిల్లర్గా ఆవిర్భవిస్తుందా అన్న చర్చలు కూడా నడిచాయి. ఎందుకంటే ఆమె ఢీకొంటున్నది ఆ మామూలు వ్యక్తిని కాదు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆమె ఢీకొంటున్నారు. కేవలం 26 years యశస్విని రెడ్డి. ఆమె మనతో లైవ్ లో మాట్లాడినప్పుడు కూడా అద్భుతమైన కాన్ఫిడెన్స్ కనబరిచింది. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ గ్యారంటీల్ని నమ్ముతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గానికి ఏం చేయలేదు, లేకపోతే రకరకాల మాఫియా అవినీతి ఇట్లాంటి అనేక ఇష్యూస్ నా ప్రచారంలో ప్రస్తావించారు. యాజ్ ఆఫ్ నౌ యశస్విని రెడ్డికి లీడ్ అయితే కనిపిస్తోంది పాలకుర్తిలో. జాయింట్ కిల్లర్ గా మరి ఆవిర్భవిస్తారా లేదా అనేది కాసేపట్లో మనకి తెలిసిపోతుంది. ఇక డోర్నకల్ నుంచి జాటోత్ రామచంద్ర నాయక్ లీడ్లో ఉన్నారు. మహబూబాబాద్ నుంచి డాక్టర్ మురళీ నాయక్ భూక్యా ఆయన లీడ్ కనబరుస్తున్నారు. పర్కాల్ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి లీడ్ కనబరుస్తున్నారు. వరంగల్ వెస్ట్ నుంచి నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ నుంచి కొండ సురేఖ కనబరుస్తున్నారు లీడ్. వర్ధనపేట నుంచి నాగరాజ్ లీడ్లో ఉన్నారు. భూపాల్పల్లి నుంచి గండ్ర సత్యనారాయణరావు లీడ్లో ఉన్నారు. ములుగు నుంచి ధనసరి అనసూయ అంటే మేబీ చాలా మందికి రిజిస్టర్ కాకపోవచ్చు. ములుగు అనగానే మనకి గుర్తొచ్చే పేరు సీతక్క. అక్కడ బడే నాగజ్యోతి అని చెప్పి ఒక ఎక్స్ నక్సలైట్ డాటర్, ఆమెకి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. సీతక్కని చాలా గట్టిగా ఢీకొంటారు అని చెప్పి కూడా అనుకున్నారు. బట్ సీతక్క ప్రజల్లో ఆమెకున్న ఫాలోయింగ్ కానీ ఎస్పెషల్లీ కోవిడ్ లాంటి టైమ్స్లో చాలా లోపలికి ఎక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ రీచ్ కాలేని ప్లేసెస్కి ఆమె వెళ్లి చేసిన విస్తృతమైన సహకారాన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నట్లే కనిపిస్తోంది. యాజ్ ఆఫ్ నౌ సీతక్క అయితే లీడ్లో ఉన్నారు. ఇక పినపాక పాయం వెంకటేశ్వర్ లీడ్లో ఉన్నారు. ఇల్లందు నుంచి కోరం కనకయ్య లీడ్లో ఉన్నారు. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎక్స్పెక్ట్ చేసిందే చాలా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్కి తుమ్మల నాగేశ్వరరావుకి అని చెప్పి. యాజ్ ఆఫ్ నౌ తుమ్మల నాగేశ్వరరావు లీడ్లో ఉన్నారు. మరిన్ని లీడ్స్ కూడా మనం కాసేపట్లో చూద్దాం. సంపత్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సంపత్ చెప్పండి, ఎట్లా నడుస్తోంది కౌంటింగ్? ఎప్పటికల్లా మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది?